తెలంగాణలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ డీకే అరుణ. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో పాటు పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టాలన్నారు. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇష్టారాజ్యంగా జరగటం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని అభిప్రాయపడిన డీకే అరుణతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనేటువంటిది ఆటపగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనకు బీజేపీ ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, రాష్ట్రంలో ఈ యొక్క జిల్లాల పునర్విభజన అనేటువంటిది ఇటు అధికార కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా రకరకాలైన వాదన అనిపిస్తున్నాయి. ప్రభుత్వం శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు అంటున్నారు. కానీ కొత్త జిల్లాల దగ్గరికి వస్తే అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ అండి. వాస్తవంగా ఏం జరుగుతుందో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? గతంలో నూతన జిల్లాల ఏర్పాటు జరిగినప్పుడు అశాస్త్రీయంగా జరిగిందనేది అనేక చోట్ల జరుగుతున్నటువంటి డిస్కషన్. అంటే ఆ రోజు పార్టీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసిండు, తమకు ఎవరి మీద ప్రేమ ఇది ఉంటే అట్లా ఇష్టం వచ్చినట్టుగా జిల్లాలు పెంచింది, అవసరం ఉన్న దానికంటే అనేటటువంటి ఒక టాకు చాలా నడిచింది కూడా, మనం చూసినాం ఆ రోజున. కానీ ఈరోజు ఆల్రెడీ జిల్లాలు అయినాయి. సో జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు తీస్తామంటే అదొక పెద్ద ప్రాబ్లమే ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలి దీనిపైన. సో ఒకటే నియోజకవర్గం 2 జిల్లాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నా పార్లమెంటే కనుక తీసుకుంటే 6 జిల్లాలు, 7 కాన్స్టిట్యున్సీలు, 6 జిల్లాలు. కాబట్టి ఇటువంటి వాటిని ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక జిల్లాలో ఉంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒకటే కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ 2 జిల్లాలకు ఉండడం వల్ల పబ్లిక్ ఇబ్బంది పడతారు, ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడతారు, అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బందికరం ఉంటుంది. ఆల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి అదేవిధంగా పబ్లిక్ హియరింగ్ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వాళ్ళ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిగుంటుంది. విభజన సరిగ్గా జరగలేదు, కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి వైపు వినతులు వస్తాయి కాబట్టి దానిపైన ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ముందరికి వెళ్తామని ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఇప్పటికే కోట్ల రూపాయలతోనే ఇటు ఐడిఓసి భవనాలు కానీ తర్వాత ఎస్పీ అట్లాంటి కార్యాలయాలు, దానివల్ల రేపు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో మీరు జోగులాంబ గద్వాల జిల్లా విషయం ఏర్పాటు సందర్భంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. బీఆర్ఎస్ అంటుంది రేపు ఒకవేళ కొత్త జిల్లాలు ఏవైతే గద్వాల కానీ వనపర్తి నారాయణపేట జిల్లాలను ఒకవేళ ముట్టుకుంటే మేము అగ్గి రాజేస్తామంటుంది. బీఆర్ఎస్ యొక్క వైఖరిని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నేను చెప్పింది అదే, ఒకసారి అయిపోయిన వాటిని తీస్తామంటే సమస్యలు డెఫినెట్గా వస్తాయి. సో ఆ సమస్యలు రాకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందో ఆ విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలను చూసుకొని ఆలోచించుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. కొత్త జిల్లాలపై వస్తుండేటువంటి వినతులపైన ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వెళ్ళాలి. అన్ని పార్టీకి సంబంధించి ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాతనే దీనిపైన ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.